హాయ్ అండి. చాలా రోజుల తర్వాత వంటింటి పనులతో పాటు టేస్టీగా ఉండే బ్రేక్‌ఫాస్టు పెసలు, కొర్రలతో పెసరట్టు. చాలా కమ్మగా ఉంటుంది. బియ్యము అలాగనే మినపప్పు అవసరం లేదనుకున్నప్పుడు తప్పకుండా ఈ విధంగా ట్రై చేయండి. అంతేకాకుండా ఇంట్లో ఎంతో గొడవ పడి తెప్పించుకున్న పెద్ద పార్సెల్ ఏంటో కూడా ఇవాల్టి వీడియోలో షేర్ చేస్తాను. ఇంకా అంతేకాకుండా టేస్టీగా ఉండే కజ్జికాయలు మా ఇంట్లో వాళ్ళందరికీ ఇష్టం గనుక సింపుల్‌గా ఎలా ప్రిపేర్ చేయాలి, ఈజీ రెసిపీ అని చెప్పొచ్చు. ఎప్పుడైనా స్వీట్ తినాలి అనిపించినప్పుడు ఇన్‌స్టెంట్‌గా ఫటాఫట్‌గా ప్రిపేర్ చేసే స్వీట్ అని చెప్పొచ్చు. అమ్ముతో తయారు చేయించిన కజ్జికాయలు, కూతురు నేర్చుకున్న కజ్జికాయలు అని చెప్పొచ్చు ఇవాల్టి వీడియోలో ఉంటుంది. వీడియో అయితే ఫన్‌గా మీకు కూడా ఎంటర్‌టైన్‌మెంట్‌గా అనిపిస్తుంది. అంతేకాకుండా నచ్చుతుంది అనుకుంటున్నాను. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఇవాళ అయితే మంచి రెసిపీస్ మీతో షేర్ చేస్తున్నాను. హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మా ఇంటి హరివిల్లు. ఎలా ఉన్నారు మీ అందరూ? ఏం చేస్తున్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాము. మీరు కూడా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా ఆ దేవుణ్ణి, అమ్మవారిని కోరుకుంటూ ఇంకా ఎర్లీ మార్నింగ్ చూడండి దగ్గర 2-3 రోజుల నుంచి మబ్బు మూడంగా అలా ఉంటునింది. కొంచెం ఎండ ఇంట్లోకి వచ్చేసరికి చాలా హ్యాపీనెస్‌గా ఫీల్ అవుతుంటాం కదండీ! మాకు ఎండ ఖచ్చితంగా ఉదయం 6-7 లోపలండి కిచెన్ రూమ్‌లోకి, అలాగే పూజ గదిలోకి, హాల్‌లోకి ఎక్కువగా వస్తుందనమాట వెలుతురు. ఇంకా ఇవాళ బ్రేక్‌ఫాస్ట్ వచ్చేసి ఇదిగోండి పెసరట్టు చేద్దామని. పెసరట్టు అనేసరికి మనం ఎక్కువగా పెసలు, తర్వాత బియ్యం వేస్తుంటాం కదండీ! అలా కాకుండా హెల్తీ ప్రోటీన్ రిచ్ బ్రేక్‌ఫాస్ట్ అని చెప్పొచ్చనమాట. పెసలతో పాటు కొర్రలు వేశానండి. ఇప్పుడు పెసలు ఒక 3 గ్లాసులు చిన్న గ్లాసులు తీసుకుంటే గనుక కొర్రలొచ్చేసి 1 గ్లాస్ గానీ, 1.5 గ్లాస్ గానీ వేసుకోవచ్చనమాట. అలాగనే ముందు రోజు నానబెట్టాననమాట. నీట్‌గా వాష్ చేసేసి, మళ్ళొకసారి వాష్ చేసేసి, తర్వాత ఇంగా మిక్సీకి గానీ, గ్రైండర్‌కి గానీ వేయొచ్చు కదా అని. అలాగనే పెసలు కూడా అండి మొలకగట్టానండి. అవి సాయంత్రానికి బాగా మొలకొస్తాయి. ఫ్రిడ్జ్‌లో పెట్టేసి డైలీ తింటే హెల్త్‌కి మంచిది కదా అని. ఇంక తర్వాత పాలు స్టవ్ మీద పెడుతున్నాను. ఉదయాన్నే కాఫీ తాగంది ఏ పని చేయబుద్ధి కాదు కదండీ! అందుకనేసి ఫస్ట్ పాలు లో ఫ్లేమ్‌లో పెట్టామనుకోండి మీగడ బాగా కడుతుంది. మనం కాఫీ చేసినా కూడా కాఫీ చాలా టేస్టీగా వస్తుంది కదా అని పాలైతే లో ఫ్లేమ్ మీద పెట్టాను. తర్వాత ఇంక వంటింటి పనులనేది మనకు ఎర్లీ మార్నింగ్ నుంచే స్టార్ట్ అవుతుంటాయి కదా! ఇంక ఇదిగోండి డిష్ వాషర్‌లో అంట్లన్నీ ఉన్నాయి. ఫస్ట్ డిష్ వాషర్‌లో అంట్లు సర్దామనుకోండి అసలు నాకు ఎంతో కొండంత బరువు దిగిపోయినట్టుగా అనిపిస్తదనమాట. ఎందుకంటే మళ్ళీ నెక్స్ట్ సాయంత్రానికి అలా డిష్ వాషర్‌లో అంట్లు వేసే టయానికి డిష్ వాషర్ ఎప్పుడైనా మర్చిపోతాననుకోండి అంట్లు సర్దేటప్పుడు, అప్పుడు మళ్ళీ అంట్లన్నీ సర్దాలి. తర్వాత తీసిన అంట్లు సర్దాలి. తర్వాత మళ్ళీ అంట్లు వేయాలి గదా అనిపిస్తుంటుందనమాట. అందుకనేసి వీలైనంత వరకు ఎర్లీ మార్నింగే డిష్ వాషర్‌లో అంట్లన్నీ సర్దేస్తూ ఉంటాను. అటువైపు పాలు పొంగొచ్చే లోపల ఇటువైపు డిష్ వాషర్‌లో అంట్లన్నీ సర్దేస్తానండి. మొన్న నాకు 3 మంత్స్ బ్యాక్ సర్జరీ జరిగింది కదండీ! అప్పటి నుంచి అండి అసలకి ఫ్యాన్ లేకుంటే మాత్రము ఊపిరాడట్లేదనమాట. అంతగా ఉక్కటగా అలా అనిపిస్తుంది. మీకు కూడా ఎవరికైనా సర్జరీ జరిగింటే ఇలాగనే ఉందా? తప్పకుండా కామెంట్ చేయండి. అంతకు ముందు నెల నాకు బాగా ఫీవర్ వచ్చింది కదా హైగా. అందువల్ల అలా అనిపిస్తుందో నాకైతే అర్థం కావట్లేదండి. ఒక్క నిమిషం ఫ్యాన్ లేకపోయినా కూడా ఊపిరాడినట్టుగా ఉంది. అంటే బయట వాతావరణం కూడా ఎక్కువగా ఉక్కపోత అలా ఉందండి. పైగా మా కిచెన్ రూమ్‌లో అంతగా వెంటిలేషన్ అనేది లేదండి. ఇదిగోండి ఇక్కడ 3 కిటికీలు వచ్చినా కూడా 2 కిటికీలు చిమ్నీ కోసం క్లోజ్ చేయాల్సొచ్చింది. ఇంక ఉండేది ఒక్క కిటికీనే అండి. అదొక్క కిటికీకి కూడా మెష్ డోర్ అలా వచ్చినందువల్ల ఎక్కువగా వెంటిలేషన్, గాలి అనేది రాదు. కానీ వెలుతురైతే చాలా బాగా ఉంటుంది కానండి, గాలి వచ్చేదానికి లేదనమాట. దాంతో ఎక్కువగా ఉక్కట, వేడి అనిపిస్తుందనమాట. ఇంక ఏదైనా వంట చేసినప్పుడు ఎక్కువగా ఆయిల్ ఫుడ్ ఏదన్నా ప్రిపేర్ చేసినప్పుడు మాత్రమే చిమ్నీ ఆన్ చేస్తాను. మిగతా టైంలో చిమ్నీ ఏం వేయను కనుక ఎక్కువగా వేడి అలా అనిపిస్తుంటుంది. ఇంక డిష్ వాషర్‌లో అంట్లన్నీ ఇక్కడ సర్దుతున్నాను. చాలా సార్లు నేను డిష్ వాషర్ గురించి రివ్యూ అనేది కూడా ఇచ్చాను కదండీ! మేము తీసుకున్న డిష్ వాషర్ వచ్చేసి ఎల్‌జీ 14+ సెట్టింగ్ డిష్ వాషర్. దగ్గర 3 సంవత్సరాల పైనే అయిందండి తీసుకునేసి. అప్పట్లో ఫ్లిప్‌కార్ట్‌లో తీసుకున్నానండి. 48,000 50 లోపే వచ్చింది. అప్పటి నుంచి యూజ్ చేస్తున్నానండి. ఎప్పుడే మధ్యలో ఒక్కసారేమో ఒక ప్రాబ్లమ్ అంటే వాటర్ లీకేజ్ ప్రాబ్లమ్ అనేది వచ్చింది గానీ, తర్వాత ఎలాంటి ప్రాబ్లమ్ లేదు. చాలా నీట్‌గా క్లీన్ అయిపోతాయండి. చాలామంది అనుకుంటారు డిష్ వాషర్ వేస్ట్ కదా! మనం డిష్ వాషర్‌లో అంట్లు సర్దే టయానికల్లా మనము యుటెన్సిల్స్ అన్నీ క్లీన్ చేసేయొచ్చు గదా! ఎందుకు వేస్టు అని చాలామంది అనుకుంటారు కానండి, ప్రతి ఒక్కరి ఇంట్లో డిష్ వాషర్ అనేది ఉండాలి అని నేను చెప్తాను. ఎందుకంటే హాట్ వాటర్‌తో క్లీన్ అయితాయి. మంచి హైజీనిక్‌గా ఉంటాయి. సబ్బు మరకలు అలా ఏముండవు. మనం తోమినా ఒక్కోసారి సబ్బు మరకలు అనేది పడుతూ ఉంటాయి కదండీ! అలా కాకుండా హాట్ వాటర్‌తో మంచి హైజీనిక్‌గా ఎలాంటి బ్యాక్టీరియా అనేది లేకుండా నీట్‌గా క్లీన్ అయిపోతాయండి. ఇది చూడండి హాట్ బాక్స్ అసలు కొత్త దాని లెక్క ఇలా తళతళ మిలమిల మెరుస్తూ వస్తాయన్నమాట. ఇంకా అంట్లన్నీ సర్దిన తర్వాత బ్రేక్‌ఫాస్ట్ కోసం పప్పుల చట్నీ కూడా ప్రిపేర్ చేశానండి. కొంచెం పచ్చి కొబ్బరి ఎక్కువ వేసి, పల్లీలు ఎక్కువ వేసి, కొన్ని పుట్నాల పప్పులు వేసి ఇంక చట్నీ అయితే చేశాను. ఇంక పెసరపప్పు నానబెట్టి పెట్టాను కదండీ! ఇప్పుడు ఫస్ట్ మిక్సీకి వేస్తున్నాను. హెల్త్‌కి చాలా మంచిదండి. తప్పకుండా ఈ విధంగా ట్రై చేయండి. పెసలు అలాగనే కొర్రలు తీసుకున్నాను నేనైతే. లేకుంటే పెసలు, రాగులు, లేకుంటే పెసలు, సామలు మనము పెసలు అలాగనే రైస్‌తో మనం పెసరట్టు అనేది చేస్తుంటాం కదా! రైస్‌కు బదులుగా ఏవైనా మనం మిల్లెట్స్ అనేది యాడ్ చేయొచ్చండి.
ఇది చూడండి నేను ఇంకొంచెం బాక్స్లో సపరేట్గా తీసి ఫ్రిడ్జ్లో పెట్టేశానండి. ఈవినింగ్ కూడా మనం నైట్కి డిన్నర్ ప్రిపేర్ చేయొచ్చు. ఇంకా ఆనియన్ పెసరట్టు సూపర్ టేస్టీగా ఉంటుంది కదండి, అందుకని చిన్న చిన్నగా ఆనియన్స్ కట్ చేశాను. తర్వాత జీలకర్ర అలాగనే కొన్ని పచ్చిమిర్చి కూడా కట్ చేసి ఇంకా పెన్నం స్టవ్ మీద పెట్టాను. ఇంకా ఈ పెన్నం వచ్చేసి ఇనుప పెన్నం అండి. చాలా మంది అంటుంటారు ఇనుప పెన్నాలలో సరిగా దోశలు రావు, అంటుకొని వస్తుంటాయి. అలా ఏముండదండి, వాడంగా నాన్ స్టిక్ పెన్నాలు కూడా పనికిరావు అనమాట. అంతగా అసలు అంటుకోకుండా పేపర్ లాంటి దోశలు అనేది తయారు చేయొచ్చు. ఫస్ట్ ఒక టిష్యూ పేపర్తో ఆయిల్ వేసి పెన్నం పైన కొంచెం హీట్ అయిన తర్వాత టిష్యూ పేపర్తో నీట్గా తుడిచేసి చిన్న దోశ పోసి అది కొంచెం దిష్టి తీసినట్టుగా దిష్టి తీసి పక్కకు వేసిన తర్వాత మళ్ళీ కొంచెం ఆయిల్ వేసి టిష్యూ పేపర్తో నీట్గా తుడిచేసి దోశ అయితే పోస్తున్నాను చూడండి. ఆనియన్ పెసరట్టు ఎంతమందికి ఇష్టం తప్పకుండా కామెంట్ చేయండి. ఉప్మా పెసరట్టు సూపర్ టేస్టీగా ఉంటుంది కదండి. ఇంకా నేనైతే ఉప్మాని ఏం చేయలేదులేండి, ఓన్లీ ఇలా ఆనియన్ పెసరట్టు అయితే చేశాను. కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుందండి, లేకుంటే మనం నెయ్యి వేసుకున్నా చాలా కమ్మగా ఉంటుంది. ఇలా మనం మిల్లెట్స్తో దోశ అదే పెసరట్టు చేస్తే కనుక కొంచెం ఎక్కువసేపు కాలనివ్వాలండి, లేకుంటే కనుక పచ్చి పచ్చిగా అనిపిస్తుంది అనమాట. అందుకని కొంచెం ఎక్కువగా కరకరలాడుతూ క్రంచీగా వస్తుంది అనమాట. కొంచెం కలర్ మాడినట్టుగా అనిపిస్తుంది, కానీ అంతగా మాడదండి, చూడడానికి అలా ఉంటుంది అనమాట. కానీ ఇలాగనే ఉండాలి, అప్పుడే పచ్చిగా లేకుండా ఉంటుంది. మనం కొర్రలు అందు వేసాం కనుక అవి టైం ఎక్కువ తీసుకుంటుంది. అదే మనము బియ్యం వేసి ప్రిపేర్ చేసిన బ్యాటర్ అయితే మాత్రం తొందరగానే అవుతుంది, కానీ కొర్రలు అందు వేసింటే బ్యాటర్ అయితే మాత్రం కొంచెం పచ్చి పచ్చిగా ఉంటుంది అనమాట మనం నార్మల్గా కాలుస్తే. అందుకే కొంచెం మంచి రంగు వచ్చేంత వరకు బాగా కాల్చాలండి. ఇంకా నెక్స్ట్ పెసరట్టు కూడా వేసాను. ఈ దోశ పెనం అయితే చాలా బాగుందండి. నేను వారంలో కనీసం ఒక 4 సార్లన్నా దోశ అనేది పోస్తుంటాను, అస్సలు అంటుకోకుండా వస్తాయి. మీరెవరైనా నేను ఆన్లైన్లో తీసుకున్నాను, మీరెవరైనా తీసుకోవాలంటే లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను చూడండి, వాళ్ళ వాట్సాప్ నెంబర్ అందు. ఇంకా బ్రేక్ఫాస్ట్ అయిన తర్వాత ఇది వచ్చేసి పప్పుల పొడి అండి. అమ్మవారి దగ్గర నేను శుక్రవారం రోజు మంగళవారం రోజు అలా ప్రసాదంగా పెడుతుంటాను కదా, చక్కెర పప్పులు అలాగనే 2 యాలకులు అలాగనే కొంచెం కొబ్బరి వేసి మిక్సీకి వేసినది ప్రసాదంగా అమ్మవారికి సమర్పిస్తుంటాను. మీకు ఆల్మోస్ట్గా తెలిసే ఉంటుంది. అలా సమర్పించినదంతా ఒక బాక్స్లో వేసి పెడతానండి. తర్వాత ఇంకొంచెం కలిపేసి ఇదిగోండి ఇలా మిక్సీకి వేసాను కదా, ఇంకొంచెం పిండి కూడా కలిపి ఇప్పుడు పప్పుల కజ్జికాయలు చేద్దాము అని తీసానండి. ఈ కొంచెం ఉంది కదా, దాంతోపాటు ఇంకొంచెం తయారు చేసి వేసామనుకోండి కొంచెం ఎక్కువగా క్వాంటిటీతో చేసినట్టుగా ఒక 30 కజ్జికాయలన్నీ అవుతాయి కదా అని ఇవాళ తయారు చేస్తున్నాను. ఇందాక మిక్సీకి వేసాను కదండి పప్పులు అలాగనే చక్కెర, తర్వాత 2 యాలకులు కూడా వేసాను. తర్వాత ముందుగానే పక్కన మిక్సీకి వేసిన కొబ్బరి పొడి అనేది కలిపేసి చాలా సింపుల్గా ఈజీగా ఇలా పప్పుల కజ్జికాయలు అనేది చేయొచ్చండి. మా రాయలసీమ సైడ్ చాలా ఫేమస్ అనమాట ఇలా పుట్నాల పప్పుల కజ్జికాయలు. అంతేకాకుండా కొబ్బరి పొడితో కూడా కజ్జికాయలు సపరేట్గా అల్లుతారు, చాలా కమ్మగా ఉంటాయి. కానీ మా ఇంట్లో ఎక్కువగా అంటే బెల్లం కజ్జికాయలు కూడా ప్రిపేర్ చేస్తారు, అంటే బెల్లము పుట్నాల పప్పులు చక్కెర బదులు అలా కూడా తయారు చేస్తారు. కానీ మా ఇంట్లో ఏంటంటే అండి ఇలా చక్కెర కలిపిన పప్పుల కజ్జికాయలు అంటే ఇష్టపడతారు అనమాట, కొబ్బరి కజ్జికాయల కంటే కూడా. అందుకని ఇంకా ఇంట్లో వాళ్ళు ఏవి ఇష్టపడితే అవే మనం తయారు చేస్తుంటాం కదండి. ఎలాగూ అమ్మవారికి సమర్పించిన ప్రసాదం అదే పప్పుల పొడి కొంచెం ఉంది కదా, దాంతోపాటు ఇంకొంచెం తయారు చేసి ఒక 30 కజ్జికాయలు అయితే ఒక 4-5 రోజులన్నా, అంటే అత్తయ్య అలాగే మా వారు పిల్లలందరూ ఉన్నారు కదండి, తింటారు కదా అనేసి నాకు కూడా శ్రమ తగ్గుతుంది కదా, మరీ ఎక్కువ కాకుండా అలా తయారు చేద్దామనేసి ఇంకా పిండి అయితే రెడీ చేసి పెట్టాను కదా. తర్వాత కజ్జికాయలు సాఫ్ట్గా ఉండాలి, గట్టిగా ఉండకూడదు. అలా అని మనం ఆయిల్లో వేయించినప్పుడు కూడా ఆయిల్ అనేది పట్టుకోకుండా ఉండేటట్టుగా సాఫ్ట్గా కజ్జికాయలు ఉండేటట్టుగా గోధుమ పిండి అలాగనే పేని రవ్వ అంటే మీకు చాలామందికి తెలిసే ఉంటుంది, కొందరు తెలియకపోవచ్చు అండి. పేని రవ్వ అంటే మనం భక్షాలు ప్రిపేర్ చేస్తాం చూడండి, భక్షాలకు పిండి తడుపుతాం అదే పిండి అనమాట. పేని రవ్వ సగము అలాగనే గోధుమ పిండి అనేది తీసుకున్నాను. లేకుంటే అచ్చం పేని రవ్వతో చేయొచ్చు, లేకుంటే అచ్చం గోధుమ పిండితో చేయొచ్చు, లేకుంటే సగం పేని రవ్వ అలాగనే సగం మైదా కూడా వేయచ్చండి. మేమైతే మాత్రము సగం పేని రవ్వ అలాగనే సగం గోధుమ పిండి, కొంచెం 1 పించ్ అంత సాల్ట్, తర్వాత ఆయిల్ అంతా కలిపి మిక్స్ చేసిన తర్వాత ఇంకా చూసుకునేసి మనము గోధుమ పిండి మన చపాతీకి ఎలా తడుపుతామో అలాగనే తగిన వాటర్ వేసేసి మిక్స్ చేసేసి కాసేపు పక్కన పెట్టేసి ఒక 20 నిమిషాల తర్వాత ఇప్పుడైతే కజ్జికాయలు చేద్దామని ఇట్లాంటి కజ్జికాయలు అచ్చు ఆన్లైన్లో చూశానండి. ఇలాంటి ఒక అచ్చు ఇంట్లో ఉంటే మనం కజ్జికాయలు చేసేదానికి ఈజీగా ఉంటుంది కదా అనేసి తెప్పించాను. 2 కలిసి 210 250 రూపాయల లోపాటమే వచ్చాయండి. ప్లాస్టిక్ కూడా కాదు, అల్యూమినియం అనుకుంటాను. డిజైన్ అంతా చాలా బాగుంది, మరీ చిన్న కజ్జికాయలు కాదు, అలా అని మరీ పెద్ద కజ్జికాయలు కాకుండా మీడియం సైజులో అచ్చు అనేది ఉంది, చూద్దామనేసి తెప్పించాను. నాకైతే ఆ కజ్జికాయలు అల్లడం అందు వచ్చండి, కానీ టైం ఎక్కువ తీసుకుంటుంది, తిక్కాలి, తర్వాత మనము పిండి వేయాలి, తర్వాత అల్లాలి, టైం ఎక్కువ తీసుకుంటుంది కదా అన్నట్లుగా చూద్దామనేసి తెప్పించాను. అంతేకాకుండా ఎవరికైనా కజ్జికాయలు చేయడం అల్లడం రాని వాళ్ళకి కూడా యూస్ఫుల్గా ఉంటుంది కదా అనేసి ఇవాళ వీడియోలో షేర్ చేస్తున్నాను. ఇదిగోండి పిండి అయితే ఇలా సాఫ్ట్గా ఉండాలన్నమాట.
ఒక 20 నిమిషాలు నానినా సరిపోతుందండి. లేకుంటే ఒక హాఫ్ అన్ అవర్, గంట నానినా బాగొస్తాయన్నమాట కజ్జికాయలు. మనం అల్లిన తర్వాత కూడా పప్పుల పొడికి ఆయిల్ పట్టుకోకుండా ఉంటాయన్నమాట నూనెలో వేయించేటప్పుడు. ఇంకా ఇలాంటి సిలికాన్‌ది పేపర్ అదే షీట్ ఉంటే దానిపైన గనక మనం తయారు చేసామనుకోండి, పెద్దగా ఒకటే రేకు తిక్కామనుకోండి అంటుకోకుండా ఉంటుంది కదనేసి నేనైతే పిండి హాఫ్ తీసుకునేసి ఇలా మొత్తంగా తట్టుతున్నానండి. అదే తిక్కుతున్నాను. ఒకటేసారి తిక్కేసి మనం ఏదైనా ప్లేట్ అలా అచ్చు వేసి తయారు చేసుకోవచ్చండి. ట్రిప్పుకి మనం దగ్గర దగ్గర ఒక 7, 8 వరకు మనం రేకులనేది అల్లొచ్చు. అందుకని ఇదిగోండి ఇలా మొత్తంగా ఇలా తిక్కేసాను. తర్వాత ఈ మౌల్డ్ ఉంది కదండీ! కజ్జికాయల మౌల్డ్ ఎంతవరకు ఉందా అని దాన్ని బట్టేసి చూసుకునేసి మనము రేకులనేది కట్ చేయొచ్చు కదనేసి చూస్తున్నాను. మౌల్డ్ అయితే చాలా బావుందండి. డిజైన్ కూడా చాలా బావుంది. ఎలా వస్తదో చూడాలనమాట. ఇదిగోండి ఇలాంటి ఏదన్నా కరెక్ట్ సైజున్న ప్లేట్ గానీ అలా తీసుకునేసి మనం అక్కడికి రేకనేది కట్ చేయొచ్చు. ఇలా మౌల్డ్ ఉన్నా లేకపోయినా కానీ ఇలా ఒకటేసారి పెద్దగా రేక్ అనేది తిక్కేసి మనము ఇలా అచ్చు లెక్క కట్ చేసుకున్నామనుకోండి, ఏదైనా ప్లేట్ కానీ అలాంటి ఏదైనా చిన్నపాటి గిన్నె కానీ అలా కట్ చేసుకుంటే కనుక ఈజీగా ఉంటుందన్నమాట కజ్జికాయలు చేయడానికి. ఒక్కరం ఉన్నప్పుడు కజ్జికాయలు చేయాలి, కొంచెం ఎక్కువ క్వాంటిటీతో చేయాలంటే కష్టంగా ఉన్నప్పుడు అలాంటప్పుడు ఇలా తిక్కేయచ్చండి. తర్వాత ఇలాంటి మౌల్డ్‌కి కొంచెంగా నేను పిండి అనేది వేసాననమాట అంటుకోకుండా వచ్చేదానికి. ఇంగా మౌల్డ్‌కి ఇలా రేకు పెట్టేసి ఒక సైడ్‌కు ఇంగా మనం కజ్జికాయల పొడి అనేది వేస్తున్నాను. అయితే అండి పొడి అనేది ఎక్కువగా పట్టదండి. ఒక స్పూన్ కంటే కొంచెం ఎక్కువగా అంతే అనమాట. ఇంగా రావడం అయితే చాలా నీట్‌గా మనము కజ్జికాయలు అల్లితే డిజైన్ ఎలా వస్తుందో అలాగనే వస్తుంది. ఈజీగానే ఉందనమాట. మనము అతికిచ్చి మళ్ళా తర్వాత అల్లి అలా ఏం లేకుండా ఈజీగానే మౌల్డ్‌తో అయితే తయారు చేయొచ్చు. ఇదిగోండి. డిజైన్ గూడా బానే ఉంది. కానీ పిండి ఎక్కువ అదే పప్పుల పొడైతే ఎక్కువగా పట్టదండి. 1.5 స్పూన్ గూడా పట్టలేదనమాట. ఒక స్పూను కొంచెం పిండనేది పట్టింది. నాకైతే అంతగా నచ్చలేదండి. అంత చిన్న కజ్జికాయలు మా ఇంట్లో ఎవరు తినరనమాట. కనీసం మీడియం సైజులో అన్నా ఉండాలి. పైగా నాకు అలవాటుంది గదా! రేకులు తిక్కడము, అంతేకాకుండా అల్లడము. దాంతో ఇంగ నాకైతే అస్సలు నచ్చలేదు. ఎందుకొచ్చింది ఇది అనేసి ఇదిగోండి నేనే ఇంగ పిండి వేసి ఇలా అల్లేస్తున్నాను. చాలా సింపుల్‌గా, ఈజీగా మనం రేకులు అల్లొచ్చు గూడా అండి. అదే కజ్జికాయలు అల్లొచ్చు. నేను ఇలాగనే తిక్కుతూ, అలాగనే అల్లుతూ అమ్ముకు గూడా చూపిస్తున్నాననమాట. ఇలా ఇదిగోండి కొంచెం మందంగా ఉండకూడదు, అలా అని మరీ పలచగా ఉండకూడదనమాట రేకు. ఇది చూడండి చాలా ఈజీగా అతికియడము, అంతే కాకుండా అల్లడము. చూసారు గదండీ! చాలా ఈజీగా అల్లడం నేర్చుకోవచ్చండి. నేనెలా నేర్చుకున్నానో చెప్పనా అండి? మనం మామూలుగా చపాతీకనేసి గోధుమ పిండి తడుపుతూ ఉంటాం గదండీ! అలా ఒక పిండి ముద్ద తీసుకునేసి ఇలా ఇదిగోండి ఇటు సైడ్ నుంచి నార్మల్ పిండి ముద్దనే ఇదిగోండి ఇలా అల్లడం అలవాటు చేసుకున్నామనుకోండి. ఇదే పిండితో మనం 1కి 2 సార్లు ఒక 10 సార్లు ట్రై చేసామనుకోండి అదే ఈజీగా అల్లడం వచ్చేస్తుందనమాట. ఇదిగోండి ఇలా. చపాతీ ఎప్పుడైనా చేసినప్పుడల్లా ఒక చిన్నపాటి పిండి ముద్ద అనేది పక్కన పెట్టేసుకునేసి దానిపైన 1కి 2 సార్లు అల్లుతా మళ్ళా ఆ పిండి అనేది మిక్స్ చేసేసి మళ్ళా ఒకసారి అల్లుతా ఉంటే మనకు అదే అలవాటయిపోతుంది. నేను ఇలా అల్లుతున్నప్పుడు అమ్ము వీడియో షూట్ చేసినప్పుడు తను కూడా చూసిందండి. చూసి నేను కూడా అల్లుతాను, నేను కూడా నేర్చుకుంటాను అంటే సరే అల్లమ్మా అని ఇచ్చాను తనకి. తను ఆ పిండితో ఒక 5, 6 సార్లు ట్రై చేసిన తర్వాత ఇదిగోండి ఇంక మిగతా కజ్జికాయలన్నీ కూడా అమ్మునే అల్లిందండి. ఒక 2 కజ్జికాయలు అల్లడం సరిగా రాకపోయినా ఫస్ట్ నేను అతికిచ్చి ఇచ్చాను గనుక పిండి అనేది బయటికి రాదు. ఆయిల్‌లో వేయించినప్పుడు గూడా అల్లడం ట్రై చెయ్యి, నేర్చుకో అని చెప్పాను. తనే ఇంగ మిగతా కజ్జికాయలన్నీ తనే అల్లిందండి. ఫస్ట్ ఇలా చుడతా ఉంటే ఇలా కాదమ్మా అలా చుట్టాలి, అలా చేయాలనేసి ఒక కజ్జికాయనో, 2 కజ్జికాయలుగో నేను చూపిచ్చాను. తర్వాత మిగతా కజ్జికాయలన్నీ తనే అల్లింది. నాకు చాలా హ్యాపీగా అనిపిచ్చింది. అమ్మో! కజ్జికాయలు చేయడం అనేది ఒక ఆర్ట్ అని అనుకుంటానండి నేను. ఎందుకంటే అతికియడం నార్మల్‌గానే అతికియగలుగుతాం కానీ ఇలా ఇదిగోండి అల్లడం కొంచెం కష్టం అనుకుంటూ ఉండేదాన్ని. తను సింపుల్‌గా ఇలా చేసేసరికి నాకు చాలా సంతోషం అనిపిచ్చిందనమాట. ఏదన్నా నేను వంట చేసేటప్పుడు గానీ, లేకుంటే ఇలా వీడియో షూట్ చేసేటప్పుడు గానీ, అలా కౌంటర్ పైన కూర్చొనేసి మాట్లాడుతూ తను షూట్ చేస్తా ఉంటది. వీడియో లేకపోయినా గూడా అలాగనే కూర్చొనేసి అమ్మ, కూతుర్లం మాట్లాడుకుంటూ, లేకుంటే గనుక వంట తనకు నేర్పిస్తూ అలా టైం అనేది మేము స్పెండ్ చేస్తూ ఉంటామండి. ఇదిగోండి చూడండి ఎంత నీట్‌గా అల్లిందో కదా! ఒక 2 కజ్జికాయలేమో సరిగ్గా రాలేదు ఫస్ట్ చేసినటివి. తర్వాత మిగతా కజ్జికాయలన్నీ నేనెలా అల్లానో సేమ్ తను గూడా అలాగనే అల్లిందండి. ఇదిగోండి చాలా సింపుల్ కదమ్మా అని చూపిస్తూ ఉంది. ఇంక కజ్జికాయలన్నీ ఆల్మోస్ట్‌గా సగం పిండి వరకు చేసామండి. ఎందుకంటే ఎక్కువ అన్నీ ప్రిపేర్ చేస్తే గనుక ఆరిపోతది కదా! అందుకని ఫస్ట్ ఈ అల్లిన కాడికన్నీ వేయించిన తర్వాత మిగతావి తిక్కచ్చులే అని చెప్పేసి
ఇంక ఇదిగోండి దగ్గర దగ్గర ఒక ఇవేమో 20 కజ్జికాయలు పైనే అయ్యాయండి. ఇంకొక 20 కజ్జికాయల వరకు పిండి అనేది ఉందనమాట. ఇంకా ఆయిల్ కూడా స్టవ్ మీద పెట్టాను. తర్వాత ఇంక అన్ని నూనెలో వేయిస్తున్నానండి. ఎప్పుడైనా కానీ మనం కజ్జికాయలు వేయిస్తున్నామంటే మరీ ఎక్కువ హై ఫ్లేమ్ పెట్టకూడదు. అలా అని లో ఫ్లేమ్ పెట్టకూడదండి. ఫస్ట్ నూనె బాగా కాగేంత వరకు హై ఫ్లేమ్ పెట్టిన తర్వాత మీడియం ఫ్లేమ్ పెట్టాలి. హై ఫ్లేమ్ ఎక్కువగా ఉన్నిందనుకో ఏమవుతుందంటే అండి, మనం కజ్జికాయలు వేసిన వెంటనే పగులుతాయి అనమాట. అందుకని ఫ్లేమ్ అనేది మీడియం ఫ్లేమ్ పెట్టేసి నూనె కాగిన తర్వాత ఇంకా మిగతా కజ్జికాయలన్నీ ఇదిగోండి ఒక ట్రిప్కు ఒక 4-5 కజ్జికాయలు అలా వేసి కాలుస్తున్నాను. దగ్గర దగ్గర ఇంట్లో స్వీట్స్ అంటే మామూలుగా పండగలకి అలా భక్షాలు అలా చేయడం కాదు కానీ అండి, ఇంట్లో ఇలా కజ్జికాయలు లేకుంటే స్వీట్లు చేయడము దగ్గర దగ్గర 3 నెలలు 4 నెలలు అవుతుందండి. అందుకనేసి ఇంట్లో స్వీట్స్ ఏం లేవన్నమాట. అందుకని ఎలాగూ ఇలా పిండి ఉంది కదా అని చెప్పేసి ఇవాళ ఈ పని పెట్టుకున్నాను. మీరు చాలామంది ఇప్పటికి కూడా హెల్త్ ఎలా ఉంది లక్ష్మి, ఆరోగ్యం బాగుందా, ఎక్కువగా పని అనేది చేయొద్దు అని చెప్తున్నారు. నేను ఎక్కువగా పని అంటూ ఏం చేయట్లేదండి. ఇంట్లో వంట పని తక్కువగానే, అది కూడా కింద కూర్చోవడం అంటే కూర్చోవచ్చు అని చెప్పారు డాక్టర్. అందుకనేసి ఎక్కువగా వంగి మనం ఏమన్నా పనులు చేసేట్టు కానీ బరువులు ఎత్తడం కానీ అలా ఏం చేయట్లేదు. మీ అందరికీ స్పెషల్గా థ్యాంక్స్ తెలుపుతున్నాను. ఇంట్లో పిల్లలు అందరూ ఇష్టంగా స్వీట్లను తింటూ ఉంటారు కదా, ఏవో ఒకటి చేస్తే బాగుంటుంది కదా అన్నట్టుగా ఎలాగూ నాకు వచ్చిన రెసిపీనే కదండి కజ్జికాయలు అల్లడం కానీ, అందుకనేసి చేద్దాము. ఒక 3-4 రోజులు తింటారు. అత్తయ్యకి కూడా కజ్జికాయలు స్వీట్ అంటే చాలా ఇష్టం అండి. మళ్ళీ బియ్యం పాయసం కానీ లేకుంటే కనుక శనగపాయల పాయసాలు అవైతే మాత్రం పెద్దగా ఇష్టంగా తినరు ఇంట్లో. ఇలా కజ్జికాయలు కానీ లేకుంటే కనుక అరిసెలు కానీ లేకుంటే లడ్డు కానీ, రవ్వ లడ్డు కానీ, నువ్వుల లడ్డు కానీ ఇలాంటివైతే చాలా ఇష్టంగా ఇంట్లో తింటారండి. అదే మరీ ఎక్కువ క్వాంటిటీతో కాకుండా రకరకాలుగా ఇలా తక్కువ క్వాంటిటీతో ఒక 3-4 రోజులు అలా తినేటట్టుగానే నేను తయారు చేస్తుంటాను. పైగా ఇప్పుడిప్పుడు కొంచెము రికవర్ అవుతున్నానండి. కిచెన్ అయితే దగ్గర దగ్గర 4 నెలలు అయిందేమోనండి. అంత మెస్సీగా ఉందనమాట. కిచెన్ అంతా ఒకసారి డీప్ క్లీన్ చేయాలి. ఇదిగోండి ఇంక మాటల్లోనే కజ్జికాయలన్నీ ప్రిపేర్ చేశాను. దగ్గర దగ్గర 45 దాకా అయ్యాయండి. ఎంత బాగున్నాయంటే అండి, టేస్ట్ సూపర్‌గా ఉండడమే కాకుండా పైన లేయర్ క్రిస్పీగా ఉండడమే కాకుండా లోపల పప్పుల పొడి పొడిగానే ఉందండి. మనము పేని రవ్వ అలాగనే 2 గోధుమ పిండి కలిపేసి మిక్స్ చేసాం కదండీ పిండి, అందుకని సాఫ్ట్‌గా ఉన్నాయి. ఇది చూడండి. పైన లేయర్ క్రిస్పీగా ఉంటుంది. అంతేకాకుండా పప్పుల పొడి లెక్క ఉంటుందనమాట. ఆయిల్ అనేది అస్సలు పట్టుకోకుండా ఉంటుంది. సింపుల్‌గా నేను చెప్పిన చిన్నపాటి టిప్స్‌తో మీరు కూడా ఇన్‌స్టంట్‌గా పిల్లలు ఏదైనా స్వీట్ అడిగినా బయట మనం బేకరీలలో అలా తెచ్చిపెట్టకుండా ఇంట్లోనే తయారు చేసామనుకోండి. ఇవన్నీ సాంప్రదాయమైన పిండి వంటకాలని చెప్తాను నేను. ఎప్పటినుంచో మన అమ్మమ్మలు అప్పటి నుంచి చేసినటువన్నీ మనం మన పిల్లలకి నేర్పించామనుకోండి, రేపు వాళ్ళు కూడా మర్చిపోకుండా వాళ్ళ పిల్లలకి నేర్పిస్తారు కదా అన్నట్లుగా ఇంగా అత్తయ్యకి ఇచ్చాను. అత్తయ్య చాలా బాగున్నాయమ్మా అని చెప్పింది. ఇంగా పెద్ద పార్సల్, చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తున్న పార్సల్ ఇన్నాళ్ళకి వచ్చింది. ఈ పార్సల్ కోసము ఇంట్లో ఎంత గొడవ అయిందంటే అండి, మా వారేమో వద్దు అని, నేనేమో కావాలి అని, అలా దగ్గర దగ్గర 2 సంవత్సరాల నుంచి తీసుకోవాలి అనుకున్న ప్రోడక్ట్ ఇన్నాళ్ళకి తీసుకున్నాను. అసలు ఈ పార్సల్ ఏంటి, ఈ పార్సల్ లోపల ఉన్న ప్రోడక్ట్ ఏంటి, మీరెవరైనా ఊహిస్తే తప్పకుండా కామెంట్ చేయండి. అన్నట్లు ఇంకో విషయం అండి, ఈ పార్సల్ ఎలాంటి కొలాబరేషన్ కాదు, ఎవరు మాకు ఫ్రీగా పంపిలేదు, డబ్బులు పెట్టి మేము కొన్నదేనండి. ఇంకా డ్యామేజ్ ఏమన్నా ఉందా అనేసి నేను చుట్టూతా చూస్తున్నాను. అసలు ఈ పార్సల్ ఏంటి, దీంట్లో ఉన్న ప్రోడక్ట్ ఏంటి అనేది నెక్స్ట్ వీడియోలో మీతో షేర్ చేస్తాను. అదండి వాళ్ళ వీడియో. టేస్టీగా ఉండే బ్రేక్ఫాస్ట్తో పాటు కమ్మనైన కజ్జికాయలు ఇంట్లోనే ఈజీగా ఎలా ప్రిపేర్ చేయొచ్చు అనేది వాళ్ళ వీడియోలో షేర్ చేశాను. వీడియో అయితే మీ అందరూ యూస్ఫుల్ అయి ఉంటుంది, అలాగే నచ్చింటుంది అనుకుంటున్నాను. ఈ పార్సల్ ఏంటనేది కూడా మీరు వస్తే తప్పకుండా కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దండి మన ఛానల్ని. ఇలాగే మంచి మీకు యూస్ఫుల్ అయ్యే వీడియోస్తో మేము ముందుకు వస్తూ ఉంటాము. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ అండి.